మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలు చాలా ఆలస్యమైనాయి కదా, ఆలస్యానికి చింతిస్తున్నాను. అనుకోకుండా ఊరు ప్రయాణం ఒకటి వచ్చింది, అందువల్ల వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేయలేకపోయాను. ఈరోజు ఉదయాన్నే వీడియోలు అయితే తీశాను, కానీ ఎడిట్ చేసుకోవటానికి టైం కుదరలేదు. అనుకోకుండా ఏం ప్రయాణం వచ్చిందంటే, మొన్న ఈ మధ్యన మామయ్య గారు చనిపోయారు. అంటే మామయ్య గారు వాళ్ళ తమ్ముడు చనిపోయారని చెప్పాను కదా, ఇక వాళ్ళ అబ్బాయిని అలాగే అత్తయ్య గారిని ఈరోజు మందలిచ్చొద్దామని వెళ్ళాము. అంటే స్వీట్ పెట్టి మందలిచ్చొస్తారు కదా, అంటే స్వీటు పెట్టాలి రూల్ అని ఏమి కాదు, కాకపోతే ఆ స్వీట్ అన్న పేరుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఓదార్చి వస్తారు కదా మన అనుకున్న వాళ్ళందరూ. అంటే చుట్టాలే కాదండోయ్, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళ దగ్గర ఈ స్వీట్ పెడుతున్నాం అన్న పేరు మీద వెళ్ళి బాధపడకండి అని చెప్పి ఓదారుస్తారు కదా, అలా ఈరోజైతే అలా వెళ్ళాము. ఇక ఊరు వెళ్ళక ముందు చేసుకున్న పనులు, ఉదయాన్నే ఆయన గారు చద్దన్నం తిని తోటలోకి వెళ్ళారని చెప్పా కదా, ఆయన గారు తోటలోకి వెళ్ళారు. నేనేమో దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో అని ఇక్కడ కబోర్డులకి దుమ్ముంటే దులిపేసి ఇల్లు అయితే వచ్చేసాను. ఆయన గారు రాకముందే టిఫిన్కి రెడీ చేద్దామని చట్నీ పడదామని వంటగదిలోకి వెళ్ళాను. ఇంతలోనే ఆయన గారు వచ్చారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు కొంచెం వినండి. మీరు పడుకోమని చెప్పారంటే నేను మళ్ళీ నిద్రలోకి పోతే మళ్ళీ చాలా ఆలస్యం అయింది. ఆయన గారు తోటలోకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే, నేను తోటలోకి వెళ్తున్నాగా ఇంక పని ఏమి ఉందిలే కానీ కొద్దిసేపు అయ్యాక లేచి పని చేసుకుందు, కొద్దిసేపు పడుకో అని వెళ్ళారు. కానీ నేను పడుకోలేదు. ఆయన గారు వెళ్ళాక ఇక ఈ దులుపుడు ఊడ్చుడు ఇవన్నీ చేసుకుంటున్నాను. ఆలస్యమైంది. అది కాకుండా మనోళ్ళు రేత్రి పెట్టిన కామెంట్లు ఉంటాయి కదా, వాటికి రిప్లై కూడా ఇచ్చాను. అక్కడ కొంత టైం పోయింది. అయితే రాగానే అంటున్నారు బట్టలు ఉతకలేదు. బయట బట్టలు చూసేసి, ఓయ్ మేస్త్రి ఇంకా బట్టలు ఉతకలేదు కదా అన్నారు. నేను అన్నాను కదా, మీరేగా పడుకోమన్నారు, అందుకనే పడుకున్నా, కొద్దిగా ఆలస్యంగా లేచిన, అంతా పని అయిపోయింది, బట్టలు ఒక్కటే ఉతుకుడు ఉందంటే సర్లే ఓకేలే అని అన్నారు. పోతే ఈడ అసలు నేను ముఖ్యంగా బట్టలు ఉతికే వీడియో తీయాలనుకున్నాను. ఏంటంటే నాకు బట్టలు ఉతకటం పెళ్ళైన కొత్తలో అస్సలు వచ్చేది కదండి. ఎందుకంటే పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇద్దరు పిల్లలు పుట్టిన దాకా కూడా బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ బట్టలు ఉతికే వాళ్ళని ప్రత్యేకంగా పేరు గురించి చెప్పొచ్చో చెప్పకూడదో అందుకే చెప్పట్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళు ఇంకా చాలా గ్రేట్, మన ఇడిసిన బట్టలు వాళ్ళు ఉతికారంటే చాలా గ్రేటు. అయితే అక్కడ పుట్టింట్లో బట్టలు ఉతకటం రాదు కాబట్టి, ఎప్పుడు ఉతకలేదు కాబట్టి, మెట్టింటికి వచ్చాక నాకు బట్టలు ఉతకటం అస్సలు వచ్చేది కాదు. ఎప్పుడన్నా బట్టలు ఉతకాలంటే, ఎప్పుడు కాదు, బట్టలు ఉతకాలంటే సబ్బు బాగా పెట్టేసి బర్ర బర్ర దబ్బిడి దిబ్బిడి బాధేసేది దాన్ని. సబ్బు పెట్టేసిన ఎమ్మంటనే బట్టలు ఉతికేస్తే సబ్బు బట్టలకి ఏం పట్టిద్ది. మా అత్తయ్య గారు ఒకరోజు చూసి, అమ్మ సబ్బు పెట్టిన ఎమ్మంటనే బట్టలు ఉతికేస్తే ఇక బట్టలకి సబ్బు ఎందుకు పెట్టడం, బట్టలకి ఎట్ట పట్టిద్ది, అట్లా కాదు, సబ్బు బట్టలకి పెట్టి కొద్దిసేపు అట్ట నానబెట్టాలి. అంటే ఫస్ట్ ఒకదానికి పెట్టి ఆడ పక్కన పెడతావు కదా, లాస్ట్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఫస్ట్ పెట్టిన దాన్ని, సబ్బు పెట్టిన దాన్ని ఉతుక్కుంటూ రావాలి అని చెప్పారు. అప్పుడు అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి కూడా బట్టల ముందు సబ్బు పెట్టి పక్కన పెట్టి ఆ తర్వాత దబ్బిడి దిబ్బిడి బాధాలన్నమాట. ఇకపోతే జాడిచ్చే విషయంలో కూడా అంతేనండి. ఇక మడతలు పెట్టి, మడత ఎట్టుందో అట్టే జాడిచ్చేస్తే అవి శుభ్రంగా ఉండవు. చక్కగా మడతలు విడదీసి మంచిగా జాడించుకోవాలని అత్తయ్య గారు చెప్పారు. అంటే ఎక్కువ పనులు మా అమ్మ నేర్పితే ఈ పని అత్తయ్య గారు నేర్పారనమాట. చాలా శుభ్రంగా ఇలా చేసుకోవాలమ్మా అని చూపెట్టారు. అయితే మీ అందరికీ బట్టలు ఉతకటం రాదని కాదు, మీకు తెలియదని కాదు, నాలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఉంటే వాళ్ళు కూడా ఇలా తెలుసుకుంటారు, అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇప్పుడైతే ఎక్కువ శాతం 100కి 80% వీటిని ఏమంటారు, వాషింగ్ మిషన్లు ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉన్నాయి. కానీ అలాంటి సదుపాయం లేని వాళ్ళు ఇలా చెప్తే నేర్చుకుంటారని ఈ బట్టలు ఉతికే విషయం వీడియో మాత్రం తీశాను. ఈ వీడియో కూడా తీయాలా, చూపియాలా అని మాత్రం అనుకో, ఎందుకంటే నాలాగా తెలియని వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళ కోసం కూడా
కొంచెం ఉపయోగపడిద్ది అన్నట్టు ఈ వీడియో తీశాను. ఇక బట్టలు ఉతికి జాడిచ్చిన తర్వాత ఎండేయటంలో కూడా కొంచెం పనితనం ఉండాలండోయ్. బట్టలు ఎండేసేటప్పుడు వాటిని దులిపేయాలి. దులిపేస్తే మనకి బట్టలు నీట్గా ఉంటాయి. బట్టలు ఎంత ఎండితే అంత మంచి వాసన వస్తాయి. అదరాబాదరా ఎండంగలోనే తీసపోయి మడతలు పెట్టి కబోర్డ్లో పెట్టామనుకోండి, ముక్క కొంప వస్తాయి. ఆఖరికి మన పక్కన ఎవరన్నా నించున్నా కానీ స్మెల్ వస్తాయి బట్టలు సరిగా ఎండకపోతే. బట్టలు ఎంత ఎండితే అంత మంచి వాసన వస్తాయి. ఇక బట్టలు ఎండేసి వచ్చి కింద బట్టలు ఉతికే కాడ నీళ్ళు పోసేసి కడిగేస్తున్నాను. ఈరోజు కడగాలి. ఎంత కడిగినా కానీ బట్టలు ఉతికి సర్పు నీళ్ళు పోస్తాం కదా, ఆ సర్పు నీళ్ళకి తెల్లగా కనపడుద్ది. అసలే ఇల్లు కట్టినప్పుడు రంగు వేసినప్పుడు ఆ రంగు చుక్కలు పడి పోవట్లేదు. ఇక ఈ బట్టలు ఉతికి నీళ్ళు పడి కూడా తెల్లగా కనపడుతుంది. ఇకపోతే ఇక బట్టలు ఉతికేయటం అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత ఇక ఊరికి వెళ్ళటానికైతే రెడీ అవుతున్నాను. నా జుట్టు అయితే చాలా రాలిపోయింది. ఈ కార్తీక మాసం స్నానాలు స్టార్ట్ చేసిన తర్వాత చాలా రాలిపోయింది. జుట్టు చాలా మందంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎంత జుట్టు ఉందో అంత జుట్టు రాలిపోయింది. జుట్టు రాలిపోయినప్పుడేమో చాలా బాధ అనిపించింది. అదంతా ఒక డబ్బాలో పెట్టేసి ఆ వెంట్రుకలతో ఏ గిన్నో కళాయో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు భలే సంతోషం అనిపించింది. ఓ వెంట్రుకలు కూడా గిన్నెలు వచ్చాయి. ఈరోజు వీడియో అయితే ఇక ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.